అందులో మిగిలిన మెమరీ నా ఫేవరెట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారితో కలిపి చేయడం. దట్ వాస్ ఏదైనా ఒక మంచి మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ మాట్లాడడం జరిగిందా రమకృష్ణ గారితో? మేడం గారితోనా? త్రూ అవుట్ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ లాస్ట్ డే అందరినీ పిలిచి ఫొటోస్ ఇస్తున్నారు. మీరు రండి అనే టైప్లో మేడం చెప్పి, అంటే నార్మల్ డేస్లో మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం, హాయ్ అనడం అదంతా. ఎందుకంటే ఆవిడతో ఆల్మోస్ట్ లైక్ ఆవిడ ఒక 2 స్టెప్స్ వెనకతలో ఆవిడతో లేకపోతే పక్కన అలా ఉంటాను. అది ఎడిట్లో మొత్తం అసలు ఏం లేదు. ఎక్కడో స్క్రీన్లో 1-2 చోట్ల 2 క్లోజులు కనపడతాయి, మాస్టర్లో మిడ్లో కనపడతాం ఓవరాల్గా. బట్ ఇదైంది. లాస్ట్ రోజు అందరికీ ఫొటోస్ ఇస్తుంటే మీరు అంటే, లేదు మేడం మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఇప్పుడు ఫోటో తీసుకుంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, మొత్తం వాట్సాప్ అన్నిటిలో దుమారం ఫ్యామిలీ గ్రూపుల్లో పెట్టేస్తాను. సినిమా వచ్చేదాకా మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ ఫీల్ని నేను అప్పటిదాకా ఉంచుకోవాలనుకున్నాను. కట్ చేస్తే అది లేదు. బట్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ ఒక ఎట్లా ఉంటారు దాన్ని, ఒక మనకి చాలా ఇష్టమైన ఒక యాక్ట్రెస్తో చేసిన ఆ మెమరీస్ ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నానంటే ఆ మెమరీస్ నేను దాచుకోగలిగాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంటే నాట్ ఓన్లీ రమ్యకృష్ణ గారు, మీరు రామ్ చరణ్ గారితో చేశారు. అంటే రామ్ చరణ్ గారు కాంబినేషన్ లేదు, అట్లా గేమ్ చేంజర్ మీరు చెప్పేది లారీ వేషం చేశారు. ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్ అన్ని అందరు. సలార్ లైఫ్ చేంజ్ అయింది బేసిక్గా. ఈవేళ అంటే లైక్ నేను ఈవేళ అంటే మీరు ఈవేళ ఇంటర్వ్యూ కాదు, వీ కాల్ ఇట్ ఫాదర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్కి వచ్చే స్థాయి నాకు వచ్చింది ఏంటంటే కారణం బంచిక్ బబ్లు. ఈ బంచిక్ బబ్లు అనేవాళ్ళు లేకపోతే నేను లేను. నన్ను ఫస్ట్ ఒక పెద్ద ఓటీటీలోనే పెద్ద ఓటీటీ సిరీస్ అనమాట, పెళ్లిగోల్ అనే ఒక సిరీస్ సీజన్ 2కి నన్ను హీరోయిన్ ఫాదర్ కింద బబ్లు నన్ను రిఫర్ చేయడం, అందులో నేను ఆడిషన్ అది ఇచ్చి సెలెక్ట్ చేయడం. ఇట్ వాజ్ ఒక 9 ఎపిసోడ్స్లో త్రూఅవుట్ క్యారెక్టర్ అనమాట, ఫ్యామిలీ మెంబర్ హీరోయిన్ ఫాదర్. చాలా బాగుంటుంది, మంచి కామెడీగా, ఈస్ట్ గోదావరి స్లాంగ్. నేనండి పైడ్రాజు, అందరూ ఎవరో పక్కోళ్ళు హే ఊడ్రదే మీకు తెలుసు కదండి, అది కోళ్ళ వ్యాపారం కదా, వాళ్ళు కూడరాజు అని పిలుస్తారు, మీకు తెలుసు కదా నా పేరు పైడ్రాజ్ అని. ఈ టైప్లో ఒక ఈస్ట్ గోదావరి అవతి ప్రసాద్ గారి టచ్ ఉన్న క్యారెక్టర్. తర్వాత బంచిక్ బబ్లుతో నా జర్నీ స్టార్ట్. స్కెచెస్ తమిళ మీడియాలో షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళని, అక్కడ నుంచి చూసి పక్కింటి కుర్రోడు, తర్వాత అదర్ అన్ని ఛానల్స్ అనమాట. అలాగే షణ్ముఖ్తో వర్క్ చేశాను, ప్రసాద్ బెహ్రా గారితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ అందరికీ ఫాదర్ క్యారెక్టర్స్. నేను కూడా అదే చెప్తాను, మీరు యూట్యూబ్ ఫాదర్ అని చెప్పేసి ఇంకా ట్యాగ్ వేసేయచ్చేమో. మీరు చేయన నన్ను యూట్యూబ్ ఫాదర్ అనే పిలుస్తారు. మీరు సతీష్ తరిపల్లి అని మీరు సెర్చ్ చేస్తే లైక్ హీస్ పాపులర్ యాజ్ యూట్యూబ్ ఫాదర్ అది వస్తుంది. చాలామంది నాకు అది అంతెందుకు ఈవేళ నేను ఒక కార్తికేయ గారి సినిమాలో ఒక సీన్లో 4 డైలాగ్స్ ఉంటాయి. దీనికి డబ్బింగ్ పిలిచారు ఆ కో డైరెక్టర్ గారు. మీరు ఏదో చాలా ఫేమస్ అట్ కదా, నేను మిమ్మల్ని చూశాను, మీరు చాలా ఫేమస్ అట్ కదా, ఏదో యూట్యూబ్ అని అన్నారు. యూట్యూబ్ డాడీ ఫాదర్ అని అంటారు. బాగా చేశారండి డబ్బింగ్, టక్ 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 అని 4 డైలాగ్స్. అంటే దీనికి వచ్చే ముందు నేను చేశాను. ఫెల్ట్ హ్యాపీ. ఇది ఎంత ఏంటంటే ట్రైనింగ్ అంటే ఎలాంటి ట్రైనింగ్ అంటే టఫ్ ట్రైనింగ్. పిల్లలతో నేను వర్క్ చేయడం అంటే ఏజ్ గ్యాప్ అండి జనరేషన్. ఇప్పుడు 40+ పర్సన్ని ఇప్పుడు జనరేషన్ ఒక 20-25+ పీపుల్తో మింగిల్ అయ్యి వర్క్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ నేను వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ఏజ్కి వెళ్ళిపోయి, అంటే నేను చేసేది ఫాదర్ క్యారెక్టర్ అయినా కూడా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో మింగిల్ అయ్యి లెర్నింగ్ నేను నేర్చుకున్నది. నాకు అంటే ఓ ఫాదర్ ఇప్పుడు ఈవేళ నన్ను టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ కింద నన్ను చాలా యాక్సెప్టెన్సీ ఉంది. బయటకు కూడా వెళ్తే బాబాయ్, మిమ్మల్ని నేను బాబాయ్ అని పిలవచ్చు. ఈవెన్ యూ కాల్ మీ, నన్ను ఎప్పటి నుంచి పరిచయం అయినప్పటి నుంచి బాబాయ్ అనే పిలుస్తారు. ఇలా చాలా మంది, ఈవెన్ ఆడపిల్లలు ఎక్కడైనా నాకు బయట కనపడితే ఎరా తల్లి, బుజ్జి, కన్నా, బంగారం, ఇదే వస్తుంది, ఇంకొక వర్డ్ రాదు. టిపికల్. నేను అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది పెద్ద రిచ్ క్యారెక్టర్ ఇచ్చేసి నాకు ఆ బాడీ లాంగ్వేజ్ వస్తుందో రాదో అని భయపడతాను. అలాగా ఒక మిడిల్ క్లాస్ నాన్న ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఎలా ఇది చేయాలి అనేదాన్ని ఒక సమ్ బిజినెస్, ఎనీ యాక్టింగ్ కాదు, న్యాచురల్గా అనమాట. ఇది యాక్టింగ్ కాదు, నిజంగా నాన్న అట్లా చూశారు నన్ను. బయట నన్ను ఒక్క వీడియో నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన వీడియో, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఆ ఒక్క వీడియో అసలు మీరు నమ్మరు. అప్పటిదాకా లేట్ ఏజ్లో 40+ ఏజ్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి పిల్లల్ని, ఫ్యామిలీని అక్కడ వదిలేసి
సినిమా అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్నాయి, ఏదో చేస్తున్నాడు షార్ట్ ఫిలిమ్స్, బట్ చుట్టాలు ఏదో కొంచెం ఆ మాట ఈ మాట, ఫ్రెండ్స్ ఏంటి ఈ ఏజ్లో నీకు అవసరం, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇట్లాగా ఇది చేసినప్పుడు ఆ నాన్న ఎందుకో వెనకపడ్డాడు. ఒక్క వీడియో అది ప్రపంచం మొత్తం తిరిగింది. అంటే యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ వెళ్ళింది, 2 మిలియన్స్ ఎంతో, బట్ వీడియో డౌన్లోడ్ అయ్యి మొత్తం తెలుగులో, ప్రపంచంలో తెలుగు వాట్సాప్ గ్రూప్ ఎక్కడుందో ఆ వాట్సాప్ గ్రూప్లో అది ఉంది. అది ఇట్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. నాన్న అంటే అలా అలా ఒక ప్రేమగా. ఎందుకంటే ఒక కరోనా కొంచెం గ్యాప్ ఉన్న టైంలో మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఎందుకు పని మీద వెళ్ళా. ఒక పెద్ద ఆయన అరౌండ్ 60 years ఉంటాయి. అందులో మేము లాస్ట్లో అంటాం, ఈ వీడియో కానీ మీకు నచ్చి ఇదైతే మీ ఫాదర్కి పంపించండి అని మేము చేసాం. ఆయన ఇలా చాలా ఒక 60+ ఉంటాయి, ఇలాగా ఇట్లా చదువుతూ ఈ వీడియో చూసి ఏమండి ఇది మీరేనా అని అడిగాడు. ఎస్ నేనేనండి, ఈ వీడియో మా అబ్బాయికి పంపించాను, టిక్కులు పడ్డాయి, బ్లూ టిక్కులు, రిప్లై ఇవ్వలేదు అన్నాడు. కరోనా టైము, ఆయనకి నా వల్ల ఏదైనా వస్తుందా, నాకు ఆయన వల్ల ఏమైనా వస్తుందా, ఏం అర్థం కాలే, గట్టిగా హాక్ చేసుకోవాలనిపించింది. అస్సలు మీరు నంబర్ ఎట్లుంటుందంటే ఆ ఫీల్ ఆలోచించండి మీరు, 60 years ఆ పర్సనాలిటీ. అలాగే ఒక రైతు వేషం చేశాను రవి గంజం గారి ఛానల్లో, రైతు నాన్న ది గ్రేట్ వీడియో ఉంటుంది. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర టీ తాగుతుంటే ఒక కుర్రోడు వచ్చాడు, పబ్లిక్ అందరూ ఉన్నారు, వచ్చి గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తున్నాడు. అంటే ఆర్టిస్ట్ని పరిచయం, ఎందుకు హగ్ చేసుకున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, ఇలా కాదు వింతగా. నాకు అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలీదు. కొద్దిసేపు ఆగి నాన్న ఏడవకు అంటుంటే మొబైల్ తీసి చూపించాడు. నేను ఏదైతే రైతు జుబ్బాది వేసుకున్నాను, వాళ్ళ నాన్న నాలుగు బొద్దు మీసాలు, కొంచెం హెయిర్ ఎట్లా ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాడు, కానీ సిమిలర్గా వాళ్ళ ఫాదర్ ఏదో పురుగుల మందు తాగి చనిపోయాడంట. ఆ పిల్లోడు ఏడ్చుకుంటూ తర్వాత తర్వాత వాళ్ళ మదర్కి ఫోన్ చేసి వీడియో కాల్లో నాతో మాట్లాడించి నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే.